ఒక శకం ఎవరిని అడగకుండా మన జీవితాల నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. మనకి తెలిసేలోపు కాదు, మనం గమనించేలోపే మళ్ళీ రాని మనుషుల్ని తీసుకెళ్ళి వాళ్ళతో పాటే మన జీవన పద్ధతిని నెమ్మదిగా మాయం చేసింది. ఈ కథ ఎవరిని నిందించడానికి కాదు, మనల్ని మనం గుర్తు చేసుకోవడానికి. ఒకప్పుడు ఉదయం అంటే ఏమిటి? అలారం శబ్దం కాదు. ఒకప్పుడు ఉదయం అంటే అమ్మ వంటింట్లో పాత్రలు మోగించడం, పప్పు ఆవిరి, అన్నం వాసన, అందరూ ఒకే చోట కూర్చొని తినడం. ఎవరు ఆలస్యమైతే మిగిలిన వాళ్ళు అందరూ ఎదురు చూడడం. ఆహారం కడుపు నింపేది కాదు, మనుషుల్ని కలిపేది. అప్పుడు తినేటప్పుడు ఫోన్ లేదు, మాటలే వినోదం. నాన్న చెప్పే చిన్న చిన్న నీతులు, అమ్మ చెప్పే ఊరుపు మాటలు, అమ్మమ్మ చేతుల రుచి, తాతయ్య నెమ్మదిగా నమిలే విధానం, అవి కేవలం అలవాట్లు కాదు, విలువలు. ఇప్పుడు అన్నం ప్లేట్లో ఉంది, కానీ అందరూ వేరువేరు గదుల్లో ఉన్నారు. ఫోన్ చేతిలో ఉంది, కానీ ఎదురుగా ఉన్న మనిషి కనిపించడు. అమ్మ వంట చేస్తూనే ఉంటుంది, కానీ తినేవాళ్ళు టైంకి లేరు. నాన్న మాట్లాడాలని చూస్తాడు, కానీ మనకు టైం లేదు. మనకి తెలియకుండానే మన ఇల్లు మారిపోయింది. గోడలు పెరిగాయి, కానీ మనుషుల మధ్య దూరం కూడా పెరిగిపోయింది. డబ్బు వచ్చింది, కానీ తృప్తి వెళ్ళిపోయింది. ఒకప్పుడు పండగంటే అందరూ ఒకే చోట ఉండడం. ఇప్పుడు పండగంటే ఫోటోలు పెట్టడం, స్టేటస్లు పెట్టడం, కానీ మన పక్కన కూర్చున్న అమ్మని ఒక్కసారి కూడా చూడం. మన పెద్దల జీవితం చాలా సింపుల్, కానీ చాలా లోతైంది. వాళ్ళు ఎక్కువగా మాట్లాడేవాళ్ళు కాదు, కానీ ఎక్కువ అర్థం చేసుకునేవాళ్ళు. వాళ్ళు తక్కువ తినేవాళ్ళు కాదు, పంచుకొని తినేవాళ్ళు. ఇప్పుడు మనం ఎక్కువ మాట్లాడుతున్నాం, కానీ వినడం మర్చిపోయాం. ఎక్కువ తింటున్నాం, కానీ కలిసి తినడం మర్చిపోయాం. ఒక శకం ముగిసిపోయింది అంటాం, కానీ నిజంగా పోయింది ఏమిటో తెలుసా? మనిషితనం, ఓర్పు, సంబంధాల విలువలు. ఇంకా ఆలస్యం కాలేదు. ఈరోజు రాత్రి ఒక్కసారైనా అందరూ కలిసి కూర్చొని తినండి. ఫోన్ పక్కన పెట్టి మనిషిని చూడండి, ఎందుకంటే మళ్ళీ రాని మనుషులు మన కళ్ళ ముందే ఉండి నెమ్మదిగా దూరం అవుతున్నారు. ఈ వీడియో మీకు ఎవరిని గుర్తు తెచ్చిందో వాళ్ళ పేరుని కమెంట్లో రాయండి. గుర్తు పెట్టుకోవడమే అసలైన విలువ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.